చూస్తున్నాం. డేటా ప్రైవసీపై వాట్సాప్, ఫేస్బుక్ కంపెనీలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. అలాగే సోషల్ మీడియాపై పాలసీని ప్రకటించాలంటూ ట్రాయ్కి ఆదేశాలు జారీ చేసింది. మెసేజ్ ఎన్క్రిప్ట్ అయినా బయటకు ఎలా వెళ్తుంది? కస్టమర్ల సమాచార గోప్యతకు భంగం కలిగినట్లు కాదా అని సుప్రీం ప్రశ్నించింది. 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, డేటా ప్రైవసీకి సంబంధించి ఫేస్బుక్, వాట్సాప్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన వివరాలేంటి? శిరీష, ఒక ఫేస్బుక్, వాట్సాప్లకే కాకుండా కేంద్రానికి, అదేవిధంగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి వీళ్ళకి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. 2 వారాల లోపల దీనిపైన స్పష్టమైన సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా ఈ నోటీసుల యొక్క సారాంశం. దాంతో పాటుగా అసలు ప్రైవసీ పాలసీకి సంబంధించి కేంద్రం యొక్క విధానం ఏంటి అనే దాని గురించి కూడా ట్రాయ్ని అదేవిధంగా కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించడం కూడా జరిగింది. ఇదే అంశం పైన 2016లో అంటే గత సంవత్సరం ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ అనేది కూడా దాఖలు చేయడం కూడా జరిగింది. ఆ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కూడా ఫేస్బుక్, వాట్సాప్ ఇద్దరికి కూడా చివాటు పెట్టడం జరిగింది. వాట్సాప్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఆ వ్యక్తికి కనుక ఇష్టం లేకపోతే ఆ వాట్సాప్ యాప్ ను డౌన్లోడ్ చేసినప్పుడు అతని యొక్క సమాచారాన్ని చెరిపివేయాల్సి ఉంటుంది. అలా కాకుండా సమాచారాన్ని ఉంచుకోవడం, దాన్ని ఫేస్బుక్ తోటి పంచుకోవడము, ఈ విధంగా ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం దాదాపు 150 బిలియన్ మంది యూజర్లకు సంబంధించి సమాచారం అనేది బయటకు వెళ్తోంది. వాళ్ళకు సంబంధించిన సమాచారం అనేది గోప్యంగా ఉండడం లేదు అని చెప్పేసి కూడా ఒక పిటిషన్ దాఖలు అయింది. ఆ దాఖలైన పిటిషన్ పైన ఈ రోజు విచారణ అనేది కూడా జరగడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వాట్సాప్ లో వెళ్ళే మెసేజ్లు అనేటివి చాలా సురక్షితం అని చెప్పేసి కూడా అందరూ భావిస్తుంటారు. కానీ వాట్సాప్ లకు సంబంధించిన మెసేజ్లు కూడా సురక్షితం కాదు అన్న విషయం అనేది దీంతో స్పష్టం కావడంతో సుప్రీంకోర్టు ఈ విధమైన నిర్ణయం కూడా తీసుకుంది. అసలు దీనికి సంబంధించి ఒక ప్రైవసీ పాలసీ అనేది ఉండాలి. మీకు ప్రైవసీ పాలసీ అనేది లేనప్పుడు మీరు ఏ విధంగా కస్టమర్లకు సంబంధించిన సమాచారాన్ని మీరు బయటకు పంపిస్తున్నారు అనేది కూడా ఫేస్బుక్, వాట్సాప్ లను కూడా ప్రశ్నించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఫేస్బుక్, వాట్సాప్ లు వినియోగించే వాళ్ళు తమ యొక్క సమాచార భద్రత పటిష్టంగా ఉండేలాగా సుప్రీంకోర్టు ఇక ముందు చర్యలు తీసుకోనుంది. శిరీష్, ఈ వివరణ ఇవ్వడానికి ఎంత గడువుని ఇచ్చింది సుప్రీంకోర్టు? ఎన్ని వారాల గడువుని ఇచ్చింది? అంటే 2 వారాల లోపల దీనిపైన సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సేమ్ తీర్పు కూడా ఇదే అంశం పైన తీర్పు కూడా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి 2 వారాల లోపల దీనికి సంబంధించిన సమాచారాన్ని, పూర్తి సమాచారాన్ని ఇటు కేంద్రము, ట్రాయ్, అదేవిధంగా వీళ్ళిద్దరు ఫేస్బుక్, వాట్సాప్ ఇద్దరు కూడా స్పష్టం చేయాల్సి ఉంటుంది. అప్పుడు దానికి అనుగుణంగా వచ్చిన సమాధానానికి అనుగుణంగా సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలంటే కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా కస్టమర్లకు సంబంధించిన సమాచారం అనేది గోప్యంగా ఉండకుండా బయటకు వెళ్ళడానికి సుప్రీంకోర్టు చాలా సీరియస్ గానే పరిగణిస్తోంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ శిరీష్.